హలో ఆల్, ఈ వీడియోలో 5 నైట్స్ అట్ ఫ్రెడీస్ 2 మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గా ఆన్లైన్లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ లేదు, ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ అయితే ఉంటాయి. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 44 minutes అయితే ఉంటుంది. స్టోరీ బ్లడ్ విషయానికి వచ్చేస్తే అంతకన్నా ముందు వన్ థింగ్ భయ్యా, ఇది ఒక సేక్వల్ మూవీ అనమాట. దీనికంటే ముందు 5 నైట్స్ అట్ ఫ్రెడీస్ అని చెప్పేసి జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. దాని గురించి మనం ఆల్రెడీ రివ్యూ కూడా పెట్టాము 9 months బ్యాక్. సో ఇది సేక్వల్ మూవీ అనమాట. నాకు పార్ట్ 1 ఏమో అంత సూపర్ మూవీ ఏం కాదు, నాకైతే నచ్చలేదు. సో దీనికి సేక్వల్ అంటే నాకు అంత ఇంట్రెస్ట్ కూడా రాలేదు. ఆ ఇంట్రెస్ట్ లేకుండానే చూసాను మూవీని. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఫస్ట్ మూవీ జరిగిన 1 year తర్వాత సెటప్ అయి ఉంటుంది. మెయిన్లీ నేను హీరో మైక్ అండ్ వాళ్ళ సిస్టర్ యాబీ హారర్స్ అంటే ఫస్ట్ పార్ట్ లో జరిగిన హారర్స్ నుంచి రికవర్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు. ఈసారి సీన్ లో ఒక కొత్త టాయ్ యానిమాట్రానిక్స్ అయితే వస్తాయి అనమాట. వీటితో పాటు ది మ్యారియోనెట్ అనే ఒక పప్పెట్, ఒక కొత్త డేంజరస్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. దీనికి 1982లో జరిగిన కొన్ని స్టోరీస్ అయితే లింక్అప్ చేస్తారు. అసలు ఈ కొత్త టాయ్ ఏంటి, అసలు ఆ డేంజర్ ఏంటి, అసలు 1982లో ఏం జరిగింది అన్నదే మీరు ఈ సెకండ్ పార్ట్ లో చూడడం అయితే జరుగుద్ది. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూ కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ కి కొత్త కూర్చుంటే ఛానల్ ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ సెకండ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది, పక్క వెళ్ళి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎకే మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఫస్ట్ పార్ట్ బెస్ట్ భయ్యా. కొంచెం కొద్ది గొప్ప టైం పాస్ అన్న అయిపోయింది నాకు. సెకండ్ పార్ట్ లో మరీ స్టోరీని ఫుల్ గా కాంప్లెక్స్ తీసుకుపోయి అంటే మరీ ఓవర్ గా కన్ఫ్యూజ్ చేసేస్తుంటారు అనమాట. అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించలేదు. ఎక్కువగా 1982లో జరిగిన ఆరిజిన్స్ అనే ఫ్లాష్ బ్యాక్ సెట్ చేసుకుని ప్రెసెంట్ స్టోరీని సెటప్ చేసుకుంటూ ఏదేదో చేసేస్తారు. అసలు వర్కౌట్ అవ్వలేదు. ఏమన్నా బాగున్నాయి అంటే ద మ్యారియోనెట్ కొత్త విలన్ క్యారెక్టర్ డిజైన్, ఆ స్కేర్స్ కొంచెం బాగుంటాయి అనమాట. అండ్ విజువల్స్ కూడా బాగానే అనిపించాయి. ఫస్ట్ మూవీ లాగా ఈసారి కూడా డిజైనింగ్ అయితే బాగానే చేశారు. కొన్ని చోట్ల రియలిస్టిక్ అండ్ క్రీపీగా కనిపిస్తాయి. అండ్ 1982లో జరిగిన ఫ్లాష్ బ్యాక్స్ యానిమాట్రానిక్స్ వెనుక ఉన్న అసలు స్టోరీని కొంచెం క్లియర్ గా చూపిస్తారు అనమాట. అది కూడా అర్థం అవుతాయి కనుక. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టోరీ అయితే కన్ఫ్యూజింగ్ గా అనిపించింది మొత్తం అంతా కూడా. దీనికి సంబంధించి ఒక గేమ్ అయితే ఉంటుంది. ఆ గేమ్ ఆడని వాళ్ళకి స్టోరీ అర్థం కావడం చాలా కష్టం. నేను ఆడలేదు కాబట్టి నాకు అర్థం కావడానికి చాలా ఇబ్బంది పడ్డాను. ప్లాట్ కూడా చాలా మెస్సీగా ఉంటుంది అండ్ అంత స్కేరీగా కూడా అనిపించలా. ఫస్ట్ పార్ట్ లో కూడా ఇదే చెప్పాను, హారర్ మూవీ అంటారు కానీ పెద్ద స్కేరీ ఉండదని చెప్పేసి. ఇక్కడ కూడా అంతే, పెద్దగా భయం వేయదు అసలు. ఓన్లీ సౌండ్ పెంచి జంప్ స్కేర్స్ ఇవ్వడం మీద కాన్సన్ట్రేషన్ చేశారు కానీ ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వు. అండ్ చాలా లాజిక్ లెస్ సీన్స్ కూడా ఉంటాయి భయ్య. కొన్ని క్యారెక్టర్స్ ఎగ్జాంపుల్ యాబీ సైన్స్ టీచర్ అసలు లాజిక్ లేకుండా కార్టూన్ విలన్స్ లో బిహేవ్ చేస్తారు. అవి కూడా అసలు వర్కౌట్ అవ్వలేదు నాకు. నాకైతే చైల్డిష్ మూవీలాగా అనిపించింది. కొన్ని పిల్లలతో చూద్దామంటే ఆ టాయ్స్ ఇవన్నీ కూడా మనుషులను చంపుతున్నవి. మళ్ళీ పిల్లలు చూస్తే కనుక వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ట్రామా వచ్చేస్తుంది. సో నేను పిల్లలతో కూడా రికమెండ్ చేయను. నాకైతే వర్కౌట్ అవ్వలేదు మూవీ. మీరు చూద్దాం అనుకుంటే ఆన్లైన్ అవైలబుల్ గా ఉంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. కిల్లింగ్ సీన్స్ ఉంటాయి తప్ప సెక్స్ న్యూడిటీ అయితే ఉండదు. ఓకే, మీకు వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.